హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుకుందాం. లక్ష్మీకాంత్లో వచ్చేటప్పటికి ఇది 4th చాప్టర్. సో ఓకేనా. సో ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ థింగ్ మనకి ఇక్కడ సైలెంట్కి తేడా ఉంది. ఓకేనా. సైలెంట్ స్పెల్లింగ్ అయితే ఇది మనకి, అండ్ సైలెంట్ ఇక్కడ మనం మాట్లాడుకునేది. సో ఏంటి డిఫరెన్స్ అంటే ఈ సైలెంట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, బట్ సైలెంట్ అంటే ఏంటంటే ఇంపార్టెంట్. ఓకే, ఇంపార్టెంట్ అండ్ యూనిక్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవన్నమాట. ఓకేనా. వాటిని చూసుకుంటే ఇక్కడ మనం సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే వేరే కాన్స్టిట్యూషన్స్, మన కంట్రీ కాకుండా వేరే కంట్రీస్ ఉంటాయి కదా, ఆ కాన్స్టిట్యూషన్స్కి మనకి ఉండే డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్కి అంటే ఇంపార్టెంట్ విషయాల్లో ఫీచర్స్లో అవి ఇందులో మనం మెయిన్గా డిస్కస్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఇందులో మనం మాట్లాడుకుంటే లక్ష్మీకాంత్లో ఏం చెప్పారు, ఫస్ట్ మనం పాయింట్స్ చూసుకున్నట్టయితే ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ యునీక్. ఓకేనా, యునీక్ అంటున్నారు. ఎందుకు యునీక్ అంటే దాని కంటెంట్ కానీ అండ్ తర్వాత స్పిరిట్ వైజ్ మనకి యునీక్గా, అంటే మన సోల్ ఏదైతే కాన్స్టిట్యూషన్ సోల్ ఉందో దాని పరంగా చూసుకుంటే అది మనకి యునీక్ అనమాట. ఓకేనా, ఈ రెండింటిని కలిపి చూసుకున్నట్టయితే. నెక్స్ట్, దో బారోడ్ ఫ్రమ్ ఆల్మోస్ట్ ఎవ్రీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద వరల్డ్. మనం ఎవ్రీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద వరల్డ్ అన్ని కాన్స్టిట్యూషన్స్ నుంచి మనం బారో చేసుకున్నా కూడా ఫీచర్స్ని మనకేంటంటే the constitution of the India has several salient features that distinguish it from the constitutions of other countries. మనం వేరే కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసుకున్నా కూడా సెవరల్ చాలా సేలియంట్ ఫీచర్స్ అన్నవి మనకి యూనిక్ ఫీచర్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్నవి డిస్టింగ్విష్ చేసుకోవచ్చు మనం వేరే కాన్స్టిట్యూషన్స్తో చూసుకున్నట్టయితే, అది చెప్తున్నారు. నెక్స్ట్, ఇట్ షుడ్ బి నోటెడ్ అట్ ద outset that a number of original features of the constitution have undergone a substantial change on account of several amendments. So amendments చూసుకున్నట్టయితే చాలా అమెండ్మెంట్స్ అయితే జరిగాయి కదా. సో చాలా అమెండ్మెంట్స్ అయితే జరిగాయి అంటే మన కాన్స్టిట్యూషన్ వచ్చినప్పటి నుంచి చూసుకున్నట్టయితే ఇప్పటికీ చాలా అమెండ్మెంట్స్ అయితే మనం చేసాం కదా. అంటే స్టార్టింగ్ ఇనీషియల్గా మన కాన్స్టిట్యూషన్ వచ్చినప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటికీ చాలా అమెండ్మెంట్స్ అంటే చాలా చేంజెస్ అయితే మనం చేసాం. దానిలో ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ ఏంటి మనకి 7th కానీ 42nd కానీ అమెండ్మెంట్స్, 44th కానీ, సో 73 కానీ, 74 కానీ, 97 కానీ, 107 కానీ, 101 కానీ, ఇట్లా రకరకాల అంటే అమెండ్మెంట్స్ అంటే బేసిక్ ఏంటి, కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేయటం. సో ఇందులో మనకు 42 చూసుకుంటే మినీ కాన్స్టిట్యూషన్ అంటాం మనం. ఓకేనా. పర్టికులర్గా ఈ టైం వచ్చినప్పుడు అంటే వేరే చాప్టర్స్లో వాటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుంటాం. సో అది పెద్ద ప్రాబ్లం కదా, అని దట్టు మీకు స్టార్టింగ్ చాప్టర్స్లోనే తెలిసిపోతాయి మ్యాక్సిమం వీటి గురించి. 44th వచ్చేటప్పటికి కూడా కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. అండ్ 73 వచ్చేటప్పటికి 73, 74 వచ్చేటప్పటికి పంచాయత్, మున్సిపాలిటీస్, ఇది వచ్చేటప్పటికి కోఆపరేటివ్. సో ఇట్లా అనమాట. సో మీరు వేరే చాప్టర్స్ చదివిన దానివల్ల ఇక్కడ ఇవి ఏవి ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఏంటి, వాటి నెంబర్స్ ఏంటి అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలని ట్రై చేయొద్దు, అవి వేరే చాప్టర్స్ ద్వారా మీరు ఇవి గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. నెక్స్ట్, సో ఇటువంటి అమెండ్మెంట్స్ వచ్చిన దానివల్ల ఏంటంటే మనకి చాలా చేంజెస్ అయితే జరిగాయి అన్నమాట కాన్స్టిట్యూషన్లో. ఇందాక నేను చెప్పినట్టు ఇన్ఫ్యాక్ట్ ద 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1976, ఈ 42 వచ్చేటప్పటికి 1976లో అమెండ్ చేశారు. 42nd అమెండ్మెంట్ని ఈజ్ నోన్ యాజ్ మినీ కాన్స్టిట్యూషన్ అంటారు. నేను అదే రాశాను. సో మినీ కాన్స్టిట్యూషన్ అంటారు డ్యూ టు ఇంపార్టెంట్ అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ చేంజెస్. ఎందుకు అంటారు అంటే చాలా చేంజెస్ కాన్స్టిట్యూషన్లో చాలా పార్ట్, సో మేజర్ పార్ట్ వచ్చేటప్పటికి ఏ చేంజ్ అన్నది చేశారనమాట. సో అందుకని దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ అని అంటారు అనమాట. ఓకే. దాంతోపాటు 1973లో ఓకే, however in Kesavananda Bharati case 1973 the Supreme Court ruled that the constituent power of Parliament under Article 368 does not enable it to alter the basic structure of the Constitution. So Supreme Court ఏం చెప్పింది 1973 కేశవానంద భారతి కేసులో మనకి ఏంటంటే ఇది స్టేట్ ఆఫ్ కేరళతో జరుగుతుంది. స్టేట్ ఆఫ్ కేరళతో 1973. సో ఇక్కడ సుప్రీంకోర్టు చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటైతే చెప్పిందనమాట. సో అదేంటి,
సో ఈ 1973 కేశవానంద భారతి కేసులో స్టేట్ ఆఫ్ కేరళకి సంబంధించి జరుగుతున్నప్పుడు సుప్రీంకోర్టుని మనం జనరల్గా ఎస్సీ అంటాం. ఎందుకంటే మనకి న్యూస్ పేపర్లో కూడా ఎస్సీ అని రాస్తారు, ఫుల్ ఫామ్ రాయరు జనరల్గా. ఓకేనా? సో అది ఇక్కడి నుంచి వస్తుంది, సుప్రీంకోర్టుని ఎస్సీ అంటాం. సో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఆర్టికల్ 368ని యూజ్ చేసుకుని మనం ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా సెవరల్ అమెండ్మెంట్స్ వచ్చాయని. సో చేసే అమెండ్మెంట్స్ని ఏదైతే అమెండ్మెంట్స్ ఉన్నాయో 368ని యూజ్ చేసుకుని చేసేది దాన్ని మనకి కాన్స్టిట్యూయెంట్ పవర్ అంటారు. ఓకేనా? కాన్స్టిట్యూయెంట్ పవర్ స్పెల్లింగ్స్ అటు ఇటుగా ఉండొచ్చు, బట్ అది వదిలేసేయండి, మ్యాటర్ అర్థం చేసుకోండి. కాన్స్టిట్యూయెంట్ పవర్ అంటారు. నార్మల్గా మనం ఆర్డినరీ లాస్ చేసామనుకోండి, ఆర్డినరీ లాస్ చేసినప్పుడు దాన్ని లెజిస్లేటివ్ పవర్ అంటారు. సో ఇప్పుడు లెజిస్లేటివ్ పవర్తో మనకు ప్రాబ్లం లేదు, బట్ కాన్స్టిట్యూయెంట్ పవర్తో ఏమవుతుంది, కాన్స్టిట్యూషన్ని మనం మారుస్తున్నాం, అమెండ్ చేస్తున్నాం. సో అట్లా అమెండ్ చేసేటప్పుడు దేన్ని పడితే దాన్ని మొత్తం తీసేసి కంప్లీట్గా యాడ్ చేసుకునేలా కాకుండా ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు దేన్నైనా అమెండ్ చేసుకోవచ్చు, కానీ బేసిక్ స్ట్రక్చర్ అని ఒక కొత్త ఫామ్ అన్నది చెప్పారు, కొత్త డాక్ట్రైన్ అన్నది ఇచ్చారు. సో ఆ బేసిక్ స్ట్రక్చర్ని మాత్రం ఎఫెక్ట్ అయ్యేలాగా మీరు అమెండ్ చేయలేరు, ఏ లాని తీసుకురాలేరు అని అయితే సుప్రీంకోర్టు చెప్పింది కేశవానంద భారతి కేసులో. ఓకే, సో అదైతే ఇక్కడ మనకి తీసుకొచ్చారు కేశవానంద భారతి కేసుకు వచ్చేటప్పటికి. ఇప్పుడు మనకున్న ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి చూద్దాం. అంటే ఏవైతే సేలియన్ ఫీచర్స్ అని మనం మాట్లాడుకుంటున్నామో సో దానికి వచ్చేటప్పటికి సో అందులో మనం ఫస్ట్ది ఏంటా ఫీచర్ అంటే లెంగ్తియెస్ట్ అనమాట. మనది లెంగ్తియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్లో కూడా రకాలు ఉంటాయి. అంటే ఏంటంటే మీకు కాన్స్టిట్యూషన్కి వచ్చేటప్పటికి రిటర్న్ అని అన్రిటర్న్ అని ఉంటాయి. అన్రిటర్న్ అంటే కాన్స్టిట్యూషన్ రిటర్న్ చేయకపోవడం అని కాదు, ఫర్దర్గా మీకు అర్థమవుతుంది అది వేరే చాప్టర్స్ వచ్చినప్పుడు. ఇప్పుడైతే మాత్రం కాన్స్టిట్యూషన్ ఏంటి మనకి 2 టైప్స్ ఉంటాయి, రిటర్న్, అన్రిటర్న్. ఓకేనా? సో ఇది ఇప్పుడు రిటర్న్కి వచ్చేటప్పటికి ఎగ్జాంపుల్ చూసుకుంటే అమెరికన్ USA, అండ్ అలాగే అన్రిటర్న్కి వచ్చేటప్పటికి UK. ఓకేనా? UK అంటే బ్రిటిష్. సో ఇట్లా రిటర్న్ అన్రిటర్న్ టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఇండియా వచ్చేటప్పటికి రిటర్న్ అనమాట, అంటే కంప్లీట్ రిటర్న్ చూస్ చేసుకుంది. సో ఇండియా రిటర్న్లోకి వస్తుంది. దట్టు ఇండియా ఏంటి లెంగ్తియెస్ట్, ఉన్నటిలోనే లెంగ్తియెస్ట్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషనే అన్నిటికంటే చాలా పెద్దది రాసిన దానిలో కాన్స్టిట్యూషన్స్లో. ఓకేనా? ఎందుకు బేసిక్గా ఎందుకంటే ఇది మనకి కాంప్రహెన్సివ్, ఎలాబరేటెడ్ అండ్ డీటెయిల్డ్. సో అందుకని మనకి ఇది కొంచెం లెంగ్తియెస్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో అండ్ దాంతోపాటు ఒరిజినల్గా మనకు అసలు కాన్స్టిట్యూషన్ చూసుకున్నట్టయితే 1949లో మనకు అసలు కాన్స్టిట్యూషన్ చూసుకుంటే ఏమేమి ఉన్నాయి, ప్రియాంబుల్ ఉంది, దాంతోపాటు 395 ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. సో ఈ 395 ఆర్టికల్స్ని డివైడ్ మనకి 22 పార్ట్స్ కింద డివైడ్ చేశారు అప్పుడు. ఓకే, అండ్ షెడ్యూల్స్ చూసుకున్నట్టయితే 8 షెడ్యూల్స్లో ఉంటాయి ఇవి. ఓకేనా? 8 షెడ్యూల్స్లో 395 ఆర్టికల్స్ 22 పార్ట్స్ కింద మనకి ఒరిజినల్గా 1949లో ఇచ్చారు. ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేటప్పటికి 470 ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? ఈ 395 ఆర్టికల్స్ 470 అయిపోయినాయి. సో అంటే ఇక్కడ ఎంతలాగా మనకి మొత్తం 75 ఆర్టికల్స్ అయితే పెరిగినాయి కదా, బట్ ఇది 75 డైరెక్ట్గా పెరగలేదు. ఈ 75 ఎట్లా పెరిగినాయి అంటే సో ఫస్ట్ 95 అయితే మనకి యాడ్ అయినాయి, 20 వచ్చేటప్పటికి డిలీట్ అయినాయి అనమాట. సో 95 ఏమో కొత్తగా యాడ్ చేశారు, 20 డిలీట్ చేశారు. సో టోటల్ అంటే 75 ఆర్టికల్స్ అన్నవి యాడ్ అయినాయి. సో అందుకని 395 కాస్త మనకు 470 అయినాయి. అండ్ అలాగే పార్ట్స్ కూడా చూసుకున్నట్టయితే 22కి ఒక పార్ట్ అన్నది డిలీట్ చేశారు, 4 పార్ట్స్ అన్నవి యాడ్ చేశారు. సో అంటే టోటల్గా 3 పార్ట్స్ ఇంకా యాడ్ అయినాయి. సో అంటే 25 పార్ట్స్ కింద ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉంది. ఓకేనా? ఇప్పుడు ప్రజెంట్ 25 పార్ట్స్ కింద ఉంది. అండ్ ఈ షెడ్యూల్స్ వచ్చేటప్పటికి డైరెక్ట్గా నెక్స్ట్ ఇంకొక 4 షెడ్యూల్స్ యాడ్ చేశారు. సో 12 షెడ్యూల్స్ అయినాయి. ఓకే, ఇప్పుడు ఈ 12 షెడ్యూల్స్ ఇంతకుముందు 8 కాబట్టి ఆ యాడ్ అయినవి ఏమేంటి మనకి ఇంతకుముందు 8 ఉన్నాయి కాబట్టి 9, 10, 11th, 12th ఈ షెడ్యూల్స్ అన్నవి యాడ్ అయినాయి. అండ్ ఇప్పుడు ఆ 22 నుంచి 25 పార్ట్స్ ఏవైతే
ఒక పార్ట్ తీసేసాం అనుకున్నాం కదా పార్ట్స్. సో ఆ ఒక పార్ట్ తీసేసింది ఏంటి, మీకు పార్ట్ తీసేసింది వచ్చేటప్పటికి 7th అనమాట. సో ఆ 7th పార్ట్ ఏంటన్నది నెక్స్ట్ మనం వేరే చాప్టర్స్లో అయితే చూడొచ్చు. సో ఇక్కడ దాని గురించి అనవసరం. నెక్స్ట్ యాడ్ చేసిన పార్ట్స్ 3 ఏదైతే ఉన్నాయో అవి వచ్చేటప్పటికి 4A అనమాట. 4A యాడ్ చేశారు, 9A యాడ్ చేశారు, 9B యాడ్ చేశారు, అండ్ దాంతోపాటు 14A అన్నది యాడ్ చేశారు. ఓకే, సో ఇవి బేసిక్గా కాన్స్టిట్యూషన్కి వచ్చేటప్పటికి మనకి యాడ్ చేసినవి. సో దీనివల్ల మనకి ఏంటంటే ప్రపంచంలో ఇంకా వేరే ఏ కాన్స్టిట్యూషన్లోనూ నో అదర్ కాన్స్టిట్యూషన్ హ్యావ్ దిస్ అనమాట. అంటే ఇంత పెద్ద లెంగ్తియెస్ట్ కాన్స్టిట్యూషన్ అయితే లేదు, ఇన్ని ఆర్టికల్స్ ఉండవు. నో అదర్ కాన్స్టిట్యూషన్ డస్ నాట్ హ్యావ్ దిస్ మచ్ ఆర్టికల్స్ అన్నవి ఉండవు. ఓకే, ఆర్టికల్స్ కానీ షెడ్యూల్స్ కానీ ఇన్ని అయితే ఉండవు అనమాట వేరే దానికి వచ్చేటప్పటికి ఏ కాన్స్టిట్యూషన్కి. సో ఇప్పుడు అసలు మనం ఇంత పెద్దది ఇక్కడ మనకు ఒక కీవర్డ్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ కీవర్డ్ వచ్చేది ఎప్పటికీ ఎలిఫెంటైన్ సైజ్. సో అంటే ఏనుగులాగా అనమాట, చాలా పెద్ద సైజ్ అవ్వటానికి కారణం ఏంటి? ఎలిఫెంటైన్ సైజ్కి కారణం ఏంటి? అసలు మన కాన్స్టిట్యూషన్కి ఇంత పెద్దది అవడానికి కారణం ఏంటి అంటే బేసిక్గా మీకు తెలుసు, ఇండియన్ జాగ్రఫికల్గా చూసుకున్నట్టయితే జాగ్రఫికల్ ఫ్యాక్టర్ చాలా పెద్దది. ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటాం. సో జాగ్రఫికల్గా పెద్దది, జాగ్రఫికల్ ఫ్యాక్టర్ ఒకటి. ఓకే, జాగ్రఫికల్ ఫ్యాక్టర్ ఒకటి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అదే మీన్ వ్యాస్ట్నెస్, కంట్రీ యొక్క వ్యాస్ట్నెస్ అన్నది అంటే జాగ్రఫికల్గా పెద్దది. అండ్ తర్వాత కల్చరల్గా కానీ అంటే డైవర్సిటీ పరంగా కానీ అంటే మతాలు ఇవన్నీ చాలా డైవర్స్గా ఉంటాయి. సో డైవర్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని మనం తయారు చేయాలి కాబట్టి కొంచెం పెద్దగా అవుతుంది. అండ్ అది కాకుండా హిస్టారికల్ ఫ్యాక్టర్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అన్నది ఒకటి ఉంటుంది బ్రిటిష్ టైంలో. ఓకేనా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అని ఒకటి ఉంటుంది అనమాట, యాక్ట్ 1935 యాక్ట్. సో ఈ యాక్ట్ నుంచి మనకి బేసిక్గా ఇన్ఫ్లుయెన్స్ అన్నది ఎక్కువ ఉంటుంది మన కాన్స్టిట్యూషన్కి వచ్చేటప్పటికి. అంటే మన కాన్స్టిట్యూషన్లో మెజారిటీ ఆఫ్ ద పార్ట్ ఇన్ఫ్లుయెన్స్ కానీ అంటే ఎక్కువ పోర్షన్ అనేది ఇందులో తీసుకున్నాం మనం. సో ఆల్రెడీ ఈ యాక్ట్ అన్నది బల్కీ అనమాట. సో అందుకని అందులోంచి మనం తీసుకున్నప్పుడు మనది కూడా ఆబ్వియస్గా బల్కీ అవుతుంది కదా. సో అలాగే మనకేంటి సెంటర్కి స్టేట్కి అండ్ తర్వాత స్టేట్కి సెపరేట్ కాన్స్టిట్యూషన్ ఉండదు. చాలా యుఎస్ కానీ అటువంటి కంట్రీస్లో సెపరేట్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. మనకు వచ్చేటప్పటికి నో సెపరేట్ కాన్స్టిట్యూషన్, సింగిల్ కాన్స్టిట్యూషన్ కదా, అందుకని పెద్దగా ఉంటుంది. ఇది కూడా ఒక రీజన్. సో సింగిల్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఈ కాన్స్టిట్యూషన్ తయారు చేసిన దానిలో చాలామంది ప్రముఖులు ఉన్నారు కదా, వాళ్ళలో లీగల్గా చాలా సౌండ్ ఉండేవారు. అంటే ఎక్కువ మంది లీగల్ ల్యూమినరీస్ అని అనొచ్చు అనమాట. ఇక్కడ కీవర్డ్ ల్యూమినరీస్ అంటే చాలా పండితులు టైప్ అనమాట. లీగల్గా చాలా టెక్నికల్గా సౌండ్ ఉండేవాళ్ళు ఎక్కువ మంది మన కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఉండేవారు. సో ఒక్కొక్కరు అందరూ వాళ్ళకి సంబంధించి వాళ్ళ డామినెన్స్ ఉంటుంది కాబట్టి అది కూడా ఒక రకంగా రీజన్ అయ్యింది. ఓకేనా, వాళ్ళ డామినెన్స్ మనకి కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఇంతమంది ఎక్కువ మంది ప్రముఖులు ఉండడం వాళ్ళ డామినెన్స్ వల్ల కొంచెం మనకి లెంగ్త్ అన్నది కొంచెం పెద్దదైంది. ఓకే, ఇప్పుడు ఇంకా మెయిన్ రీజన్స్ మనం చూసుకున్నట్టయితే ఇంకా మెజారిటీగా ఏ రీజన్స్ అయ్యి ఉండొచ్చు? మనకి ఏంటి, ఈ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నెన్స్ మాత్రమే ఉండదన్నమాట. మన కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ జనరల్గా ఏంటి, ఇక్కడ గవర్నెన్స్ ఎలా చేయాలి అవే ఉంటాయి మనకి, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నెన్స్. సో ఇవి ఉంటాయి నార్మల్గా ఏ కాన్స్టిట్యూషన్లో అయినా. బట్ దీంతో పాటు మనకి ఏమేమి ఉంటాయంటే ఇందులో డీటెయిల్డ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొవిజన్స్, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ప్రొవిజన్స్ ఎట్లాగా ఏంటి అని డీటెయిల్డ్ ఉంటాయి అన్నమాట. డీటెయిల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొవిజన్స్ ఉంటాయి.
ఫర్దర్గా మనకి ఏంటంటే వేరే కాన్స్టిట్యూషన్ మోడర్న్ కాన్స్టిట్యూషన్స్లో ఏవైతే వాళ్ళు ఆర్డినరీ లెజిస్లేషన్లో చూసుకుంటుంది పార్లమెంట్ అనుకున్నవి ఉంటాయి కదా, వాటి గురించి కూడా ఆ మ్యాటర్స్ కూడా ఆర్డినరీ మ్యాటర్స్కి ఏదైతే వేరే కాన్స్టిట్యూషన్స్లో వదిలేశారో ఆర్టికల్స్ కానీ వాటి గురించి మెన్షన్ చేయకుండా అవి కూడా మన దానిలో ఉంటాయన్నమాట. ఆర్డినరీ మ్యాటర్స్ కానీ కొన్ని అంటే తర్వాత పొలిటికల్ కన్వెన్షన్స్లో చేసేవి ఏదైతే ఉంటాయో అవి కూడా మనం ఇక్కడ ఇందులో తీసుకున్నాం. మన కాన్స్టిట్యూషన్లో అవి కూడా డైరెక్ట్గా మెన్షన్ చేసాం. సో అందుకనే మన కాన్స్టిట్యూషన్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. సో ఇప్పుడు ఒరిజినల్గా అసలు మనకి కాన్స్టిట్యూషన్స్లో అసలు ఎన్ని ఆర్టికల్స్ ఉండేవి వేరే కంట్రీస్ చూసుకున్నట్టయితే అమెరికన్ ఒరిజినల్గా యుఎస్ కాన్స్టిట్యూషన్ చూసుకున్నట్టయితే కేవలం 7 ఆర్టికల్స్ మాత్రమే ఉండేవి. ఓకేనా, ఆర్టికల్స్ ఫస్ట్ అది పెట్టినప్పుడు. అలాగే మనం తర్వాత ఆస్ట్రేలియా చూసుకున్నట్టయితే 128 ఉన్నాయన్నమాట ఆస్ట్రేలియా చూసుకుంటే. నెక్స్ట్ చైనా చూసుకుంటే 138 ఆర్టికల్స్. అంటే తర్వాత కెనడా చూసుకున్నట్టయితే 147 ఆర్టికల్స్ ఉండేవి వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు, వాళ్ళు మన వాళ్ళ కాన్స్టిట్యూషన్ రాసుకున్నప్పుడు ఫస్ట్ టైం. సో ఇది బేసిక్గా లెంగ్తియెస్ట్ కాన్స్టిట్యూషన్ ఫీచర్ మనకి. అండ్ దాంతోపాటు మనం 2019 వరకు ఏంటి జమ్మూ అండ్ కాశ్మీర్కి వచ్చేటప్పటికి సెపరేట్ కాన్స్టిట్యూషన్ అన్నది ఉండేది. ఆర్టికల్ 370 వల్ల వాళ్ళకి ఏంటి స్పెషల్ ప్రొవిజన్ ఉండేదన్నమాట. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కాకుండా ఓన్ కాన్స్టిట్యూషన్ ఉండేది వాళ్ళకి జమ్మూ అండ్ కాశ్మీర్కి. ఇప్పుడు మనకి 2019లో ఏం చేశారు, 2019లో ద కాన్స్టిట్యూషన్ అప్లికేషన్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్డర్ 2019 అనే ఒక కొత్తగా తీసుకొచ్చారనమాట మనకి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఏంటి ద కాన్స్టిట్యూషన్ అప్లికేషన్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ 2019 ద్వారా పాతది సేమ్ ఇలాంటిదే ద కాన్స్టిట్యూషన్ అప్లికేషన్ టు జమ్మూ కాశ్మీర్ ఆర్డర్ 1954 అని ఉండేది ఇంతకుముందు. సో అది రద్దు చేసి మనకి కొత్తగా ఈ ఆర్డర్ అనేది తీసుకొచ్చారు. ఈ ఆర్డర్ ద్వారా ఏంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నది ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా వర్తిస్తుంది. ఓకేనా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అలో చేస్తారు జమ్మూ కాశ్మీర్లో. దాంతోపాటు మనకు అదే టైంలో జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎలా అయితే ఉందో ఆర్గనైజేషన్ యాక్ట్ అన్నది తీసుకొచ్చారు. రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 ఇది కూడా. సో జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్, ఓకేనా, జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ 2019 యాక్ట్ అన్నది తీసుకొచ్చారు. దీని ద్వారా జమ్మూ కాశ్మీర్ని ఏం చేశారు 2 సెపరేట్ యూటీస్గా చేశారు. ఏంటది జమ్మూ అండ్ కాశ్మీర్ ఇదొక యూటీ, అండ్ తర్వాత లడాక్ ఇదొక యూటీ కింద కూడా చేశారు. ఓకేనా, ఇదొక యూటీ కింద తీసుకొచ్చారు. ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా. సో బేసిక్గా ఇవైతే మనకి ఫస్ట్ లెంగ్తియెస్ట్ కాన్స్టిట్యూషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఇండియన్ దగ్గరికి వచ్చేటప్పటికి. నెక్స్ట్ సెకండ్ వచ్చేటప్పటికి మన ఫీచర్స్లో స్పెషల్ ఏంటి ఇంకోటి నెక్స్ట్ది డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ నుంచి తీసుకున్నాం మనం. ఓకేనా, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ బారోడ్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ ప్రొవిజన్స్ ఫ్రమ్ కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ వేరియస్ అదర్ కంట్రీస్. నేను ఇందాక చెప్పా కదా ఇంతకుముందు మనం వేరియస్ అదర్ కంట్రీస్ మన కాన్స్టిట్యూషన్లో వేరియస్ అదర్ కంట్రీస్కి సంబంధించిన ప్రొవిజన్స్ మనం తీసుకున్నాం. చాలా వరకు ప్రొవిజన్స్ని తీసుకున్నాం, అందులోకి బారో చేసుకున్నాం అనొచ్చు లీగల్ టర్మ్స్లో మాట్లాడుకోవాలంటే అదర్ కంట్రీస్ నుంచి. దాంతోపాటు యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాంతోపాటు ఇంకేం చెప్పాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ చెప్పాను కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 మెజారిటీ మనం వేరియస్ సోర్సెస్ వచ్చేటప్పటికి ఈ రెండింటిని ఎక్కువగా తీసుకున్నాం. సో దీని గురించి మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పారు, బిఆర్ అంబేద్కర్ proudly acclaimed that Constitution of India has
బీన్ ఫ్రేమ్డ్ ఆఫ్టర్, ఈ వర్డ్స్ చూడండి, ఆఫ్టర్ ransacking all the known constitutions of the world. ఈ వర్డ్స్ అయితే యూజ్ చేశారు. ప్రౌడ్లీ అక్లైమ్డ్, మనకి బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే ర్యాన్సాకింగ్ ఆల్ ద, ఇప్పుడు మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్కి వచ్చేటప్పటికి ఫ్రేమ్ ఎలా చేశారంటే ర్యాన్సాకింగ్ ఆల్ ద నోన్ కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద వరల్డ్, అంటే ర్యాన్సాకింగ్ అంటే దోచుకోవటం లాంటిది అనమాట. సో అట్లా వేరే కాన్స్టిట్యూషన్లో ఉన్న మంచి విషయాలన్నిటిని మనం తీసుకుని ఇట్లా ఈ కాన్స్టిట్యూషన్ అన్నది ఫ్రేమ్ చేసాం ఆయన ఉద్దేశం ప్రకారం. ఈ వర్డ్ ఎగ్జామ్లో ర్యాన్సాకింగ్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోవాలి, కీవర్డ్. ఎందుకంటే మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ వర్డ్ ఈ సెంటెన్స్ అడిగితే ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోవాలి ఆ పదంతో సహా, లేకపోతే మీకు పెట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఆప్షన్స్లో. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి ఏమేమి తీసుకున్నారు అన్నది చూసుకున్నట్టయితే